మరణించే సమయంలో రాముని పేరు తలుచుకోవడం వలన ఒక దుష్టుడికి ఏమి జరిగింది? చాలా కాలం క్రితం ఒక పాపాత్ముడు ఉండేవాడు. అతను ఎందరినో మోసగించాడు, హింసించాడు, కొందరిని చంపాడు కూడా. వాడికి ఒక కుమారుడు. అతని పేరు రామ. ఆ పాపి మరణించే సమయంలో తన కుమారుణ్ణి రామా రామా అని తలుస్తూ మరణించాడు. అతను యమలోకానికి చేరుకున్నాడు. ఆ పాపి చనిపోయే ముందు రామనామాన్ని తలచినందుకు కొంత ఫలితం లభిస్తుంది అని యమధర్మరాజు అతన్ని సృష్టికర్త బ్రహ్మ వద్దకు తీసుకుని వెళ్ళాడు. రోజంతా రామనామం జపించే మహాదేవుడికి ఆ విషయం తెలుస్తుంది అని శివుడి వద్దకు వెళ్ళమన్నాడు బ్రహ్మదేవుడు. వారు శివుడి దగ్గరికి వెళ్లి అదే విషయాన్ని అడిగారు. అందుకు శివుడు రామనామ మహిమను ఆ శ్రీరాముడే చెప్పగలడు అని వారిని మహావిష్ణువు వద్దకు పంపాడు. ఒక పాపాత్ముడు అది యముడి సాయంతో బ్రహ్మ, విష్ణు, శివదర్శనం చేసుకోవడం కన్నా మహాత్యం ఏముంది అని విష్ణువు అన్నారు.